నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం తీసుకోవద్దని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్. మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్. రిట్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులు పెంపు. ఆళ్లగడ్డలో మరోసారి తెరపైకి ఫ్యాక్షన్. స్థానికుల్లో టెన్షన్. అప్రమత్తమైన పోలీసులు. పోలవరం ప్రాజెక్టుపై సీఎంను ప్రశ్నించిన సామాన్యురాలు. రాష్ట్ర ప్రజలంతా తెలుసుకోవాల్సిన విషయమంటూ చంద్రబాబు వివరణాత్మక జవాబు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ జీతం తీసుకుని పని చేద్దాం అనుకున్నా, కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల రూపాయల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దని చెప్పారు. క్యాంప్ ఆఫీసులో మరమ్మతులు ఏమైనా చేయాలా అని అడిగితే వద్దన్నా. కొత్త ఫర్నిచర్ కొనద్దు, నేను తెచ్చుకుంటా అని చెప్పారని పేర్కొన్నారు. మనస్కరించలేదని వివరించారు. మనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్తారన్నారు. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయగల అలా ఉంచండి అన్న. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరం అయితే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు అని సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం అని తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తున్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకి కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ ను విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రాష్ట్రాలు యూటీలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులను ఆర్బీఐ పెంచింది. గతంలో వాటి లిమిట్ 47,010 కోట్ల రూపాయలుగా ఉండగా ఇవాల్టి నుంచి ఆ మొత్తాన్ని 60,118 కోట్ల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ పరిమితి 2,252 కోట్ల రూపాయల నుంచి 2,921 కోట్ల రూపాయలకు పెరిగింది. అత్యవసర ఖర్చులకు నిధుల లభ్యత లేనప్పుడు తాత్కాలిక రుణ సౌకర్యం కల్పించడాన్ని WMA అంటారు. 3 నెలలలోపు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూమా అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవి హత్యతో ఆమె కుటుంబ సభ్యులు ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు టీడీపీ నేత శ్రీదేవి హత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏవి సుబ్బారెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టి తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీదేవి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారనే ప్రశ్నకు జవాబివ్వలేదేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతుండగా ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. దీనికి సీఎం చంద్రబాబు వివరణాత్మక జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా తెలుసుకోవాలని చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను మెచ్చుకున్నారు. నమస్కారం సార్, నా పేరు కృష్ణప్రియ. సార్, మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యిద్ది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి చాలా తెలివిపోయింది అందరికి. ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది. మీకు అందరికి రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి. పోలవరంలో నదిలో
ప్రాజెక్ట్ వస్తుంది. ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం. పోలవరం నదినే తిప్పి ప్రాజెక్టు కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్లన్నీ వెళ్ళిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే పోలవరంలో 6 నెలలే పనులవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలు ఉంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్వే కట్టాం, అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే ఎర్త్ కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి. అవి కాఫర్ డ్యాములు అంటారు. దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం. మే జూన్ వరకు కానీ పనిచేస్తుంటే డయాఫామ్ వాల్స్ అన్ని పూర్తి చేసేస్తుంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు, ఆఫీసర్లు మార్చారు. వర్షాలు వచ్చాయి, 2 ఏళ్లు పట్టించుకోవాలా. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది. కిందన మట్టి అంతా ఇసుకంతా తీసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు. దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాల్ 2 సీజన్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కల 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కల రింగ్ బండమారిగేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలనో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నేను అడ్మినిస్ట్రేటర్ని. నేను కట్టాలని తపనుంది. దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే 2 ఎక్స్పర్ట్లని, కెనడాలో ఉండే ఇంకొక 2 ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేశారు, నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు దీంతో ఏమైంది, ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు. 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి? 70,000 కోట్లు. ఇప్పటికి అది 1,00,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, పీపీఏ అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి చెప్పారు, నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడద్దు, గతంలో కూడా మారికి జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరిని అడగా తెలియదు, ఎవరికి జవాబుదారితనం తెలియదని చెప్పినా వినకుండా
ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.